ఈ అబ్బాయి నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడే 2016-2017 ఈ అబ్బాయి పర్ఫార్మెన్స్ చూసి నేను చాలా షార్ట్ ఫిలిమ్స్లో నేను యాక్ట్ చేద్దాం అనుకున్న షార్ట్ ఫిలిమ్స్లో ఈ అబ్బాయి ఆల్రెడీ హీరోగా ఉండేవాడు. నేను వెళ్ళి అడిగేవాడిని, అన్న నాకు ఇవ్వచ్చు కదా ఆపర్చునిటీ అంటే, ఈ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ నువ్వు చేయలేవని చెప్పాను వాళ్ళు. నిజంగా ఇతను చేసే పర్ఫార్మెన్స్ నేను చేయలేనండి. అంటే షార్ట్ ఫిలిమ్స్లో తన పర్ఫార్మెన్స్ నేను చూసి ఏంటి చిత్త కొట్టేస్తున్నాడు ఏంటి ప్రదీప్ అని, ఎందుకు ఇన్ని రోజులు ఈ అబ్బాయికి అవకాశం రాలేదన్న విషయం నాకు తెలియదు. నాకు అర్థమైనంతలో చిన్న విషయం ఏంటంటే, నేను చాలాసార్లు షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయేటప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. కృష్ణానగర్లో ఉండి మేము వచ్చినప్పుడు షార్ట్ ఫిల్మ్స్లో హీరోలు ఒక 50-60 మంది హీరోలు ఉండేవాళ్ళు. ఎక్కడ చూసినా సరే ఎవరు నువ్వు అంటే హీరో అనేవాళ్ళు, ఎవరంటే షార్ట్ ఫిల్మ్ హీరో. అలా నేను ఒక్కరిని. అందరం ప్రయత్నించే వాళ్ళం, కానీ తిరిగి చూస్తే ఒకరు ఇద్దరు కూడా లేరు, అందరూ వెనకాల వెళ్ళిపోయారు. అదే అండి చిన్నది, భయానికి ధైర్యానికి చిన్న ఒక థ్రెడ్ ఉంటుంది కదా. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, అది లైట్ మ్యాన్ అవ్వచ్చు, కెమెరామ్యాన్ అసిస్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మీడియా నుంచి అవ్వచ్చు, ఎనీ క్రాఫ్ట్, మీరు భయానికి ధైర్యానికి చిన్న థ్రెడ్ ఉంటుంది కదండి. ఎవరైనా హీరో అవ్వాలనుకున్నా సరే, టాప్ డైరెక్టర్ అవ్వాలనుకున్నా సరే, ఆ భయాన్ని వదిలేసి ధైర్యానికి ఒక అడిగేయండి, అందరూ అయిపోతారు. ఆ చిన్న హోప్ ఏదో నాకు వీలైనంత ఇవ్వాలేనండి. ఈరోజు సాయి హీరో అయ్యాడు. ఈరోజు నేను ఇంకా నెక్స్ట్ సినిమా ఈ ఇయర్లో ఇంకో 2 సినిమాలు అవుతున్నాయి. ఆ సినిమా ద్వారా ఒక 20 మంది హీరోలు బయటకు వస్తారు. బికాజ్ క్రికెట్ బ్యాక్డ్రాప్ కాబట్టి అందరూ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీలైనంత అందరినీ కొత్త వాళ్ళని ఆడిషన్ చేస్తున్నారు. అదేదో పెద్దగా ఏదో చేస్తున్నా అన్న ఉద్దేశం కాదని చిన్న హోప్, ఎవరు ఏదవ్వాలనుకున్న అవ్వచ్చు అన్న ఒక చిన్న హోప్. ఎందుకంటే చాలా సెట్స్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, ఎక్కడో లైట్ బాయ్ అని ఉంటాడు, లేకపోతే ఎక్కడో ఏదో అమలాపురం పాలకొల నుంచి ఒక ఊరి నుంచి వచ్చేసి ఉంటాడు. ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, అన్న సెట్ అసిస్టెంట్గా ఉన్నాను అంటాడు. కానీ తన కోరిక ఏంటి అంటే 2 నిమిషాలు పక్కన కూర్చొని మాట్లాడితే తన కోరిక ఏంటి అన్న, ఆర్టిస్ట్ అవుదామని వచ్చానన్న అంటాడు. కానీ అక్కడ చూస్తే సెట్ అసిస్టెంట్గా. అలాంటి అబ్బాయికి కూడా హోప్ రావాలి, అరే నేను హీరోని అవ్వచ్చు. ఇక్కడ హీరోని అవ్వాలంటే పెద్ద ఏం లేదు. నాకు తెలిసి ఒకవేళ కేఏ ప్రొడక్షన్లో నేను ఎంతవరకు చేస్తానో, నాకున్న డబ్బుల్లో కానీ నేను ఎంత ఎదుగుతానో, నాకున్న డబ్బుల్లో మాత్రం నేను చేస్తే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ అందరూ అంతే. చాలా అంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వీలైనంత మందిని ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ వాట్ ఎవర్ చేయడానికి ప్రయత్నిస్తాను.